హలో అండి అందరికీ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన కోకోనట్ వాటర్ జెల్లీని ఎలా చేయాలో చూద్దాం. చూసారుగా ఎంత ట్రాన్స్పరెంట్గా కలర్ఫుల్గా ఉందో. సమ్మర్లో లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో చల్లగా తింటే మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు పెద్దగా ఏం ఎక్కువ లేవండి. కొబ్బరి నీళ్ళు, అలాగే పచ్చి కొబ్బరి ఉంది కదా అది, నెక్స్ట్ అగర్ దానిమ్మ గింజలు, షుగర్. వీటితోనే ఈ డెజర్ట్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ చల్లగా తింటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ టెండర్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. అందులో 1 కప్ ఆఫ్ వాటర్ని ప్యాన్లో వేసుకొని అగర్ని కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఆ అగర్ని బాగా నాననివ్వాలి. అప్పటి వరకు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంది కదండి, దాన్ని తీసుకొని, లేత కొబ్బరి కదా, దీన్ని సన్నగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ జెల్లీ వాటర్లో వేసుకుంటే ఆ జెల్లీ తినేటప్పుడు కొంచెం క్రంచీగా కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరిని అంతా పక్కన పెట్టేసుకొని దానిమ్మ గింజలు కూడా కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు అగర్ అనేది కొంచెం మెత్తపడింది. స్టవ్ వెలిగించి ఆ ప్యాన్ని అట్లే పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వనివ్వాలి. ఈ అగర్ అనేది కొద్దిగా ఆ వాటర్లో బాగా కరిగిపోయింది అనిపించినప్పుడు మనకి ఒక 1/2 కప్ వరకు షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఈ షుగరు అగరు బాగా మిక్స్ అయిపోయింది అనిపించినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలి. ఆ షుగర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు గరిటతో అలా తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి నీళ్ళు, ఆ వాటర్ని కూడా వేసుకొని జెంటిల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాయిల్ చేయకూడదండి, ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో ఉన్న ఫ్రెష్నెస్ అనేది పోతుంది. జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అలా హీట్ అయిన తర్వాత మనం ఏ బౌల్లో అయితే ఈ వాటర్ని వేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో ఆ వాటర్ని అలా వడగట్టుకుంటూ ఆ బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, ఆ కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ దానిమ్మ గింజలు కొన్ని అలా వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ దానిమ్మ గింజల వల్ల కూడా ఆ క్రంచీగా బాగుంటుంది టేస్ట్. అలా వాటర్లో ఆ చిన్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఇంకొన్ని దానిమ్మ గింజలు కూడా వేసుకుందాం. ఇలా వేయడం వల్ల అంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. పిల్లలు కూడా చూడగానే కలర్ఫుల్గా ఉంది, కొంచెం కొత్తగా ఉంది అని వాళ్ళు టేస్ట్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, ఎలా వస్తుందో రెసిపీ అనుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీ పిల్లలు కూడా బాగా తింటారు. అంతే అండి. అలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత 3 to 4 అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత అది జెల్లీ లాగా అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, చూడడానికి కలర్ఫుల్గా ట్రాన్స్పరెంట్ జెల్లీ లాగా తయారైందో. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టాలండి, ఫ్రీజర్లో పెట్టకూడదు.
దానివల్ల ఐస్ లాగా అయిపోతుంది. జస్ట్ రిఫ్రిజిరేట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన హెల్దీ టెండర్ కోకోనట్ వాటర్ జెల్లీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి చూడ్డానికి జెల్లీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.